శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివః యథా శివమయోర్విష్ణుర్యేవం విష్ణుమయ శివః యథాంతర్న పశ్యామి తథా మే స్వస్తిరాయిషి. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కార్తీక పురాణం 21వ అధ్యాయం చెప్పుకుందాం. నిన్న మనం 20వ అధ్యాయంలో పురంజయుడు పురంజయుని యొక్క రాజ్యం మీద ఏ విధంగా కాంభోజాది రాజులు దండయాత్ర చేశారో తెలుసుకున్నాం. అక్కడి నుంచి ఏం జరిగిందో మనం 21వ అధ్యాయంలో తెలుసుకుందాం. మన భారతం ప్రేక్షకులు ఎక్కువ మంది ఈ యొక్క వీడియోని చూస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు. కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసిందిగా కోరుకుంటున్నాం. 21వ అధ్యాయం మొదలు పెట్టుకుందాం. యుద్ధమునకు సిద్ధమై వచ్చినటువంటి పురంజయునకు కాంభోజాది భూపాలకు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క యుద్ధములో రథం మీద వచ్చిన వారు రథం మీద వచ్చిన వారితోనూ, అశ్వసైనికులు అశ్వసైనికులతోనూ, గజసైనికులు గజసైనికులతోనూ, పదాతి దళములతోనూ, మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గము గద బాణము పరశువులు మొదలగు ఆయుధములు ధరించి ఢీకొనుచు హూంకరిస్తూ సింహనాదములు చేస్తూ యుద్ధం చేస్తూ ఉన్నారు. శూరత్వము వీరత్వమును చూపుతూ ఉన్నారు. భేరీ దుందుబులు వాయిస్తూ ఉండగా శంఖములు పూరించుకొనుచు ఉభయ సైన్యములు కూడా విజయకాంక్షకులై పోరాడుతూ ఉన్నారు. ఈ యొక్క రణభూమి నందు ఎటు చూసినా కూడా విరిగిన రథముల గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్నటువంటి ఆక్రందనలు, పర్వతముల వలె పడి ఉన్నటువంటి ఏనుగులు, గుర్రముల యొక్క కళేబరములు ఆ యొక్క దృశ్యములే కనపడుతూ ఉన్నవి. ఆ యొక్క యుద్ధమునందు వీరత్వమును చూపి చనిపోయిన వారి యొక్క ప్రాణములను తీసుకుని వెళ్ళడానికి దైవదూతలు పుష్పక విమానములపై వచ్చి ఉన్నారు. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు కూడా జరిగింది. కాంభోజాది భూపారుల యొక్క సైన్యము తక్కువైనా కూడా చాలా నష్టమైనను 3 అక్షౌహిణీల సైన్యం ఉన్నటువంటి పురంజయుని యొక్క సైన్యముతో సాహసముతో పట్టుదలతో ఓడించారు. పెద్ద సైన్యం ఉన్న పురంజయునికి అపజయమే కలిగింది. దానితో పురంజయుడు రహస్యమైన మార్గమందు శత్రువుల కంటపడకుండా తన యొక్క గృహానికి పారిపోయారు. బలోపేతులైన శత్రురాజులు ఆ యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖిస్తూ ఉన్నారు. ఆ యొక్క సమయంలో వశిష్ఠులు వారు వచ్చి పురంజయుని ఓరడించి, ఓ మహారాజా, పూర్వం ఒకసారి నేను నీ వద్దకు వచ్చి కలిసి ఉంటిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతు లేకుండా ఉన్నది. ఎక్కడైనా కూడా సన్మార్గుడవై ఉండమని హెచ్చరించాను. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే నీకు ఈ యొక్క యుద్ధమునందు ఓడి రాజ్యమును శత్రురాజులకు అప్పగించినావు. ఎప్పటికైనా నా మాట వినుము. జయాపజయములు దైవాధీనములని నీకు తెలుసును కదా. నీవు చింతతో కృంగిపోవుట ఎందులకు? శత్రురాజులను యుద్ధములో జయించి నీవు నీ రాజ్యాన్ని తిరిగి పొందవలన తలంపు నీకు ఉన్నట్లయితే నా యొక్క హితోపదేశాన్ని వినుము. ఇది కార్తీక మాసము. రేపు పౌర్ణమి యందు కృత్తికా నక్షత్రంలో కలిసి ఉంటుంది. నీవు ఆ యొక్క సమయమునందు స్నానము జపాది నిత్యకర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని యొక్క సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామ స్మరణ చేస్తూ స్వామివారి ముంగిట నాట్యము చేయము. ఇట్లు చేసిన ఎడల నీకు పుత్రసంతతి కలుగుతుంది. అంతేగాక శ్రీమన్నారాయణుడిని సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి నీవు నీ శత్రువులను దునమాటుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు ఆ విధంగా చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యాన్ని నీవు మరలా తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడివై దుష్ట సహవాసము చేయుట వలనే నీకు ఈ యొక్క అపజయం కలిగినది. కావున శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లుగా చేసి రాజ్యాన్ని మరలా తిరిగి పొందుము అని చెప్పేసి హితోపదేశం చేశారు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షము సబాహ్యాభ్యంతరశుచి. ఈ విధంగా కార్తీక పురాణం 21వ అధ్యాయం పూర్తయింది. మిగిలిన కథని 22వ అధ్యాయంగా రేపు చెప్పుకుందాం. మన భారతం ప్రేక్షకులకు ధన్యవాదములు. మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి.
అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ శుభం భూయాత్.